నీ మలుపుల్లో ఎన్ని కథలు ఎంత చేసినా ఎంత చూసినా ఈ లిక్కర్ స్కాముని ఎలా ఒక లాజికల్ ఎండింగ్కి తీసుకురావడం ఎలా చేయాలి? ఎన్ని పేర్లు, రాజకేశిరెడ్డి, చాణక్య అంట, సైమన్ అంట, ఇంకా ఆడెవడు, రకరకాల పేర్లు, చైతన్య, అనూష, అబ్బాబ్బా 40 మంది పేర్లు. అంటే A5 ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారికి మాత్రం నోటీసులు ఇస్తారట. పైగా ఆయన అంతటా నాకు తెలిసి అప్రూవర్ కూడా చేస్తారు. అసలు ఒక స్టోరీ చూసాం ఇవాళ ఆంధ్రజ్యోతిలో. అన్ని చోట్ల వీళ్ళు డబ్బులు వసూలు చేస్తూ, అంటే ఏం లేదు, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మొత్తం అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ మద్యాలు అమ్మి ఆ డబ్బులన్నీ ఎప్పటికప్పుడు చేరవేసేవాళ్ళట క్యాష్ రూపంలో. ఎక్కడ? తాడేపల్లిలో ఒకటంట, హైదరాబాద్లో 5, 4 రట. ఆ 4, 5 సెంటర్లు కూడా మళ్ళీ ఎక్కడికక్కడ స్థానికులు నిలదీశారట. ఒడియా, ఆ స్థానికుల్లో ఎంతటి స్పందన ఉందా, ఏంటి మీరు అసలు ఏం చేస్తున్నారు అనేసరికి రకరకాల చోట్లకు మార్చారట. ఇంత డీటెయిల్డ్గా ఎలా రాయగలిగింది అంటే, పోలీసులు ఇదిగో మా ఎంక్వైరీ రిపోర్ట్ ఎలా ఉంది, ఇక్కడిక్కడికి మార్చారు, తెలిసింది, పోలీసులకి తెలిసింది, ఏసీబీకి తెలిసింది అంటున్నారు కదా. మీకు ఎలా తెలిసింది మరి? అది నేనేమి ఇది జరగలేదు అని చెప్పట్లా, అలానే దీనికి ఆధారం ఏంటి అని కూడా అడగకుండా ఉండము. ఇవన్నీ సామాన్యుడిగా ఉన్న ఒక మనిషికే ఇన్ని డౌట్లు వస్తే, ఇలాంటి కేసులు ఎన్నో చూసిన జడ్జి గారులు అడగరా ఈ ప్రశ్నలు? మీరు చెప్తున్న కథలన్నీ బాగున్నాయి, ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అని ఒక్క ప్రశ్న వేయరా? తప్పకుండా వేస్తారు కదా. మొన్ననో ఏదో ఒక ఎస్ఐకి సంబంధించి ఒక నోటీస్ కూడా ఇలానే ఇచ్చారని చెప్తున్నారు కదా, ఆధారం ఏమన్నా ఉందా అని. అలా మీరు ఆధారాలు చూపనంత వరకు దీన్ని కట్టుకథగా చెప్తారు. అంటే ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీగా. ఎప్పుడైతే మీరు ఆధారాలు చూపించారో ఇది వాస్తవం అని 80% నమ్ముతారు. ఒక 20% ఏది నమ్మరు, ఒక 20% ఏదైనా నమ్మడానికి రెడీగా ఉంటారు. నేను మొత్తం 100లో చెప్పట్లా, ఏదైనా విషయం వస్తే. అలాంటిది మనకి తల్లి, మన అన్నదాత సుఖీభావ ఉంది కదా, జూన్ 20 అయిపోయింది, జూలై 20 వస్తుంది, మన పోల్ అలానే ఉంది, ఇంకా ఓట్స్ పడతానే ఉన్నాయి, పడ్డాయి అని. అలాంటప్పుడు మనం ఎలా నమ్ముతాము? చివరాఖరికి తెలిసి ఏం చేస్తున్నారా అంటే, సిద్ధం సభలకు వాడారట 250 కోట్లు. లెక్క వచ్చేసింది, 250 కోట్లు లెక్క తీసుకొచ్చారు. ముందేమో 1000 కోట్లు, తర్వాత ఏమో 3000 కోట్లు. రోజంతా నిర్విరామంగా పనిచేసిన మిషన్లన్నీ ఎక్కడికి పోయినాయి? పోలీసులు ఎందుకు రైడ్ చేయట్లేదు? తాడేపల్లి ప్యాలెస్కి ఆ సింగయ్య చనిపోయినప్పుడు నోటీసులు ఇవ్వడానికి వెళ్ళిన పోలీసులు ఏసీబీ వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఒక చిన్న వారెంట్ కనుక పెట్టేసి వచ్చుకుంటే కోర్టులో జడ్జి గారు ఇచ్చేస్తారు కదా, వెళ్ళి చేసేసుకోవచ్చు కదా. పైగా సాయి శ్రీనివాసం అని ఏది మన అపార్ట్మెంట్ల పేర్లు చెప్తున్నారు, ప్రతి చోట చెప్తున్నప్పుడు ఇదిగో ఇవే, ఇక్కడే మేము తనిఖీ చేసాం, చుట్టుపక్కల వాళ్ళని విచారించాం, అది నిజమే అని తెలిసింది అని రాయొచ్చు కదా. అంటే ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీగానే ప్రస్తుతానికి దీన్ని చూస్తారు. ఒక డైలీ సీరియల్ వస్తుంది, నాకైతే ఉదయంలో చిన్నప్పుడు చదవటం అలవాటు కాబట్టి ఆ పేరే చెప్తా. ఉదయంలో మోడలు డియరు, మన సూర్యదేవ రామ్మోహన్ రావు గారి మోడల్ అనే సీరియల్. అసలు పేపర్ రావడం ఆలస్యం దాని మీదకి లంఘించేవాళ్ళు. తరంగిణి అనే మోడల్ కోసం ఆ యొక్క మనోహర్ అనే ఫోటోగ్రాఫర్ పడిన తపనంతా అందులో కనిపిస్తుంది. అలానే ప్రతిరోజు ధారావాహికలాగా ఉత్కంఠ కలిగించే మలుపుల్ని ప్రవేశపెడుతూ ఈ లిక్కర్ స్కాము అనబడు ఒక కేసుని రంజింపజేయాలి అంటే ఇంకా సరుకు కావాలి. ఆ సరుకు రేపు కానీ రాదు. ఎలా అంటే విజయసాయి రెడ్డి గారు వస్తారు, అడిగినా అడగకపోయినా సమాధానం చెప్పేస్తాడు బయట, మామూలుగా ఉండదన్నమాట. నాకైతే కర్త కర్మక్రియ అంతా కేసిరెడ్డే, నేను చెప్తున్నాను వీళ్ళు దుర్మార్గులు అని కూడా అంటాడు. మరి దీనికి లాజికల్ ఎండింగ్ ఎక్కడ? ప్రతిరోజు ఇలా మలుపులు. ఒకరోజేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డబ్బులు తీసుకెళ్ళేసి ఆయన పంచాడు అంటాడు, ఇవాళేమో 250 కోట్లు మొత్తం సిద్ధం సభలకు ఖర్చు పెట్టారంటారు, తర్వాత ఏమో ఇంకోటి. ఎలా ఇన్ని మలుపులు అయితే జడ్జి గారైనా తట్టుకోవాలి కదా, ఇన్ని మలుపుల్ని తిరగలేరు కదా ప్రతి వాళ్ళు. వీళ్ళంటే పెన్నుతో పాటు అలా వంకలు తిరిగిపోతూ ఉంటారు, ప్రతి మలుపుని ఫాలో అవుతూ ఉంటారు, చివరికి ఇది తేలింది అనుకుంటూ చెప్తారు. మీరు ఎన్ని చేసినా సరే జగన్మోహన్ రెడ్డికి ఈ ముడుపులు అందాయి అని అనిపించటం అనేది ఏసీబీ తాలూకు తక్షణ దీర్ఘకాలిక వ్యూహం అయ్యాం. కానీ అది నెరవేరుతుందా?
నోరేసేసుకొని కేసీఆర్ చేశారనేవాళ్ళు, చేయలేదు అనేవాళ్ళు కాదు. లాజికల్ ఎండింగ్ ఎక్కడ? మద్యం ముడుపుల కేసులు ఎక్కడ? కేసుకి 50 రూపాయలు అంటే లెక్క కుదరదని చెప్పి 600 రూపాయలు ఎక్స్ట్రా చేసినప్పటి నుంచి మనం ఫాలో అవుతున్నాం కదా. బాయ్.